ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు క్యాప్సికమ్ స్టఫ్డ్ కర్రీ ఎలా చేస్తానో తయారు చేసే విధానం చూద్దామండి. క్యాప్సికమ్ చిన్న చిన్నవి తీసుకున్నానండి. తీసుకొని ఆ మధ్యలో ఉండేది కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నిటికీ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు క్యాప్సికమ్ లోపల పెట్టడానికి చట్నీ పప్పు పొడి తీసుకుంటున్నానండి. ఈ పొడి తయారు చేసే విధానం నెక్స్ట్ వీడియోస్లో వస్తుందండి, షార్ట్ వీడియోలో పెడతానండి. ఆ చట్నీ పప్పు పొడిలో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్, ఆయిలు, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని క్యాప్సికమ్స్లో పెట్టుకోవాలండి. పొడిని అన్నిట్లో అలానే పెట్టుకోవాలండి. పెట్టుకునేసానండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని వచ్చి ఓవెన్లో పెట్టడానికండి, ఓవెన్లో పెడుతున్నానండి. ఓవెన్ ఉందని పెడుతున్నాను, లేదంటే బాణల్లో వేసుకొని వేయించుకోవచ్చండి. తొందరగా అవుతుందని పెడుతున్నానండి. దానిపైన కొద్దిగా నూనె, వాటర్ వేసి ఓవెన్లో పెడతానండి. ఇప్పుడు ఫోర్ మినిట్స్ 30 సెకండ్స్ టైం సెట్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టుకొని క్యాప్సికమ్ వేయించుకోవడానికండి నూనె వేసి, నూనె వేడయ్యాక రెడీ అయిన క్యాప్సికమ్ని దాంట్లో వేసుకుంటున్నానండి. వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయండి. రెండు సైడ్లు బాగా మగ్గించుకోవాలండి. అటు ఇటు తిప్పుకొని ఒకవైపు కాలాక ఇంకొక వైపు తిప్పుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.